మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు పెంచింది. ఈ కేసులో 9 పబ్లపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు పబ్ యజమానులకు నోటీసులు కూడా జారీ చేశారు. వచ్చే వారం విచారణకు రావాలని నోటీసులు పేర్కొన్నారు. మల్నాడు రెస్టారెంట్ సూర్యకు మరో 3 పబ్ యజమానులతో సంబంధాలున్నట్టు ఈగల్ టీం గుర్తించింది. 3 పబ్ యజమానులతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించనున్నట్లు గుర్తించారు కూడా. ఇక రెస్టారెంట్ మాటున డ్రగ్స్ దందా నడుపుతున్నటువంటి అన్నంనేని సూర్యని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యకు దేశంలోని డ్రగ్స్ స్మగ్లర్లే కాకుండా నైజీరియన్ల నుంచి కూడా మత్తుమందులు అందుతున్నాయి. హైదరాబాద్లోని కొన్ని పబ్బులో సూర్యతో పాటు అతడి స్నేహితులు డ్రగ్స్ తీసుకున్నారు. డీటెయిల్స్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, ఏంటి డ్రగ్స్ వ్యవహారం? థ్యాంక్ యూ చందు. హైదరాబాద్ లోని నార్కోటిక్స్ సంబంధించిన ఈగల్ టీం ప్రస్తుతం దూకుడు పెంచిందనే చెప్పొచ్చు. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీ కేసులో ప్రస్తుతం ఈగల్ టీం దూకుడు పెంచింది. ఇప్పటివరకు కూడా 9 పబ్బులపై ఏదైతే ఈగల్ టీం కేసులు కూడా నమోదు చేసింది. అలాగే ఇందుట్లోని పబ్ యజమానులకు కూడా ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు. వచ్చే వారం విచారణకు రావాలంటూ కూడా ఈ ఈగల్ టీం ఈ నోటీసులో కూడా పేర్కొంది. మల్నాడు రెస్టారెంట్ సూర్యకి మరో 3 పబ్బు యజమానులతో సంబంధాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే ఈగల్ టీం కూడా గుర్తించింది. 3 పబ్బు యజమానులతో కలిసి డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈగల్ టీం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి కూడా ఈ డ్రగ్స్ కి సంబంధించి పూర్తిగా ఏదైతే ఎంక్వైరీ అయితే కొనసాగుతుందో, ముఖ్యంగా పబ్బులపై ఏదైతే ఈగల్ టీం దాడులు చేస్తూనే ఉంది. ఆ దాడుల్లో కూడా చాలా ఏదైతే డ్రగ్స్ వాడుతున్నట్లు కూడా ఇప్పటికే ఈగల్ టీం గుర్తించింది. ముఖ్యంగా ఈగల్ టీం సంబంధించి కూడా ఏదైతే నిన్న ఈ డ్రగ్స్ ముఠాను మొత్తం కూడా గుట్టురట్టు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటు అధికారులు కూడా, అంటే ఈగల్ టీం సంబంధించిన అధికారులు కూడా దీనిపై పూర్తిగా ఫోకస్ చేశారు. అలాగే దీనికి సంబంధించి ఏదైతే ఈ పబ్బుల యజమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దేనికి సంబంధించి ఏదైతే ఈ డ్రగ్స్ నిర్వహిస్తున్నారో ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, అలాగే వీళ్ళకున్న సంబంధాలపై ప్రస్తుతం పూర్తిగా ఆరా అయితే తీస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు కూడా దీంట్లోని 3 పబ్బు యజమానులతో కలిపి ఏదైతే ఇతను ఎవరైతే ఈ మల్నాడు రెస్టారెంట్ సూర్యకు వీళ్ళకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయన్న దానిపై పూర్తిగా ఆరా కూడా తీస్తారు. అలాగే ఈ 3 పబ్బు యజమానులతో కలిపి డ్రగ్స్ పార్టీలు ఏ విధంగా నిర్వహించారు, అంటే వీళ్ళకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, అలాగే ఎవరు సప్లై చేశారు, వీళ్ళకున్న సంబంధాలు ఏంటి, వీళ్ళు డ్రగ్స్ విక్రయించిన దాంట్లోని పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కూడా పూర్తిగా ఫోకస్ చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఈ మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీలో కూడా ఈగల్ టీం దూకుడు పెంచింది కాబట్టి ఖచ్చితంగా ఈ పబ్స్ పై పూర్తిగా నిఘా ఉంటుందంటూ కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది చంద్రు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.